మున్సిపాలిటీ తెనాలి, నేను చెప్పేది వినాలి. పని చేయడం చేత కాకపోతే ఉద్యోగం మానేయాలి. టైం పాస్ చేసేవారు అవసరం లేదు అంటూ మున్సిపాలిటీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి బస్టాండ్ పరిసరాల్లో చెత్త తొలగించాలని మంత్రి ఆదేశించి 2 రోజులైనా అధికారులు లైట్ తీసుకున్నారు. దీంతో మున్సిపాలిటీ అధికారుల్ని చెడుగుడు ఆడేశారు మంత్రి నాదెండ్ల. ఈ నెల 4న తెనాలిలో పర్యటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తూర్పు కాలువ కట్ట రోడ్లో వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలను పట్టించుకోలేదు మున్సిపాలిటీ అధికారులు. ఆ మంత్రి మళ్లీ వస్తారా ఏంటి, నింపాదిగా చేద్దాంలే అని లైట్ తీసుకున్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆకస్మిక తనిఖీకి వెళ్లారు మంత్రి నాదెండ్ల మనోహర్. తాను సోమవారం చూసిన వ్యర్థాల కంటే అదనంగా వ్యర్థాలు కనబడ్డం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు నాదెండ్ల మనోహర్. ఇది మున్సిపల్ అధికారులు సిగ్గుపడాల్సిన విషయమంటూ ఫైర్ అయ్యారు మంత్రి. You should be ashamed. The staff should be serious. If you don't like to work here, you can leave. Don't behave like this. ఓ మెకానిక్ షెడ్ నిర్వాహకుడిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వ పక్కన వాహనాలు పెట్టొద్దని చెప్పినా వెనకపోవడం సరికాదన్నారు. అదే ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను కాదు, నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? నీకు జాగ్రత్తగా చూసుకో, తీసేసామని చెప్పాక ఆ రోజు. మంత్రిగా తాను చెప్పినా లెక్కలేదా అంటూ మున్సిపాలిటీ అధికారులకు చివాట్లు పెట్టారు నాదెండ్ల. వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళలాగా అనమాట. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత వస్తాడే అనుకుని వీళ్ళు తేలిక అయిపోయింది. వాళ్ళకి గవర్నమెంట్ అన్నా వాళ్ళ డ్యూటీ అన్నా చాలా తేలిక అయిపోయింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటు అయిపోయింది, మీకు మంచిగా కూర్చుని పడుకోవడం. మున్సిపాలిటీ అధికారులు టైంపాస్ చేసి జీతం తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు మంత్రి. కనపడొద్దు, కనపడితే నాకు అనవసరంగా నేను మాట్లాడతాను. దయచేసి కొంచెం దూరం ఉండండి. మీరందరూ నా పని చేయించుకుంటారు. చేయబాకండి మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. మీరు సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డ్యూటీకి రాబాకండి. వ్యర్థాలను తీసేయడానికి టెండర్ పిలుస్తామన్న అధికారికి క్లాస్ స్పీకరు మినిస్టర్. మన పని మనం చేయడానికి టెండర్ పిలవడమేంటని మండిపడ్డారు. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను. ఏం టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? ఎవరు చెప్పారు టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రి.